వాళ్ళు ట్యాక్స్ కోసం కానీ దేనికోసం కానీ 42 క్వింటాలు 42 ముక్కలు ఇచ్చేసారు. ఎందుకంటే 1 గ్రేడ్ ఇంకా ఆ పర్మిషన్ అంటే మాకు రిజిస్ట్రేషన్ జరిగింది. 1 గ్రేడ్ ఇంకా 2 గ్రేడ్ ఇంకా ఆల్రెడీగా కంపెనీలు కాదు వాళ్ళు తీసుకొని ఎక్స్పోర్ట్ అన్నీ రెడీ చేసుకొని గవర్నమెంట్ ఇస్తుంది. అప్పుడు మాకు రిజిస్ట్రేషన్ చేస్తాం. అప్పుడు మేము రిజిస్ట్రేషన్ తెచ్చుకొని బ్యాంకులకు పోయి లోన్కి తెచ్చుకొని మేము ఆల్రెడీ కట్టాలి. ఈ సంవత్సరం 28,000 పెట్టారు. అది మేము అడగల. స్టార్టింగ్ 28,000 పెట్టి దాన్ని 20,000 కూడా తినే పరిస్థితి. ఈ సంవత్సరం 15 లక్షలు దాన్ని ఖర్చు. ఈ మొత్తం అమ్మితే కూడా 10 లక్షలు కూడా రావు. 5 లక్షలు 5-6 లక్షలు వచ్చే పరిస్థితి కాదు. మన నియోజకవర్గంలో బీసీపల్లి కానీ కలిగిరి కానీ పత్తి వేస్తే లేదు, గొరేస్తే లేదు, చెరగేస్తే లేదు. ఈ పొగాకు ఏంటంటే ఏది పొగాకు వేస్తే మనం కొద్దిగా రైతు ఇదిగా వచ్చినారని చెప్పి దీని మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ఆల్రెడీగా పంట ఎక్కువైపోయిన తర్వాత ఇవాళ పొరిగి పరిస్థితి లేదు. వాళ్ళు 1, 2, 3, 3, 4 గ్రేడ్లు ఉంటాయి. ఈ 4 గ్రేడ్లు మాత్రం వాళ్ళు 28 రూపాయలు కానీ 25 రూపాయలు కానీ 24 రూపాయలు కానీ ఇంటికి తీసుకెళ్ళాలి. ఈ పచ్చ ఈ మాడు ఈ భూముల మాడు ఈ సోర్ అనేది వాళ్ళు పట్టించుకుంటారు. వాళ్ళు ఉన్న ప్రైవేటే ఎదుగుగలుగుతారు. ఈ తగ్గిన మాత్రం ఇబ్బంది ఉంటుంది. ఇది మన నియోజకవర్గంలో ఎక్కువ ఇది పొగాకు మీద ఆధారపడింది కాబట్టి దీన్ని డైరెక్ట్గా 3 లక్షలు ఇచ్చారు. 3 లక్షలు దీన్ని డైరెక్ట్గా మన బాబు గారు అయితేనే దీన్ని డీల్ చేసి 100 కోట్ల రుణాలు కొట్టించి మామూలుగా ఇచ్చి కానీ మన గవర్నమెంట్ కానీ ఉంటే